గురుగారు, సంకటాలు, విఘ్నాలు, ఆటంకాలు ఇవన్నీ ఒకటేనా? సంకటహర చతుర్థి నాడు గణపతిని సంకటహర గణేశుడిగా ప్రత్యేకంగా ఆరాధించటంలో ఆంతర్యం ఏమిటి? సంకటములు, విఘ్నములు, ఆటంకములు ఒక జాతికి చెందినవే కానీ భావం మాత్రం ఒక్కటి కాదమ్మా. దుఃఖాన్ని కలిగించేటువంటిది సంకటం, పని జరగకుండా ఆపగలిగింది విఘ్నం. కనుక విఘ్నం ఒక్కొక్కప్పుడు పని జరగకపోయినా పర్వాలేదు రేపు చేసుకుందామనేటువంటి ఆలోచన ఉంటుంది, దుఃఖం కలగదప్పుడు. కానీ దుఃఖాన్ని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఆటంకము అని అంటాం. కనుక రెండు ఒక రకంగా ఉన్నట్టుగా కనబడినా ఒకటి మాత్రం కాదు. ఏది కలిగినప్పటికీ దాన్ని తొలగించగలిగినటువంటి దైవం విఘ్నేశ్వరుడు అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. విఘ్నేశ్వరుడు అయినా, కుమారస్వామి అయినా, బ్రహ్మ అయినా, శివుడైనా, విష్ణువైనా ఎవరయ్యా అంటే కేవలం ఈ రూపములన్నీ ఒక్క పరబ్రహ్మమువే, ఉన్నది ఒక్క పరబ్రహ్మమే. మనకు కలిగిన విఘ్నాలను తొలగించమని మనం ప్రార్థించినప్పుడు ఆ పరబ్రహ్మమే విఘ్న నాయకుడుగా వచ్చి మన కష్టాలను తొలగిస్తాడు, ఆ విఘ్నములను తొలగిస్తాడు. కనుక దాన్ని తొలగించడానికి కావలసిన రూపం ఎలా ఉండాలో ఆ రూపంతో వస్తాడు విఘ్నేశ్వరుడు, ఆ పరబ్రహ్మం. కనుక పరబ్రహ్మమే అన్ని రూపములతో వస్తున్నాడు కనుక వినాయకుడు అనేటువంటి వాడు ప్రత్యేకంగా ఉన్నాడు అని చెప్పుకునేటువంటి ఆవశ్యకత లేదు. రెండో విషయం, సంకటములనన్నిటినీ పోగొట్టువాడు అంటే సర్వ దుఃఖములను పోగొట్టువాడు. కేవలం విఘ్నములను మాత్రమే తొలగించడం కాదు, సర్వ దుఃఖములను పోగొట్టువాడు గనుక సంకట హర చతుర్థి అని పిలుస్తున్నాం. చవితి విఘ్న నాయకుడుగా పరబ్రహ్మమే అవతరించినటువంటి రోజు కనుక ఆ రోజు ఎవరికి వారికి వారి జన్మదినం చాలా ఉన్నతమైనది కదా, ఆనందకరమైంది. కనుక ఆ విఘ్న నాయకునికి కూడా ఆ చవితి అనబడేటువంటిది చాలా ఇష్టం. అంతేకాదు 4 అనబడేటువంటి అంకె ఆ గణపతికి చాలా ఇష్టం. గణపతి తర్పణ ప్రియ అని శాస్త్రం చెబుతున్నది. ఆ తర్పణలు ఇవ్వటానికి కూడా చతురావృత్తి తర్పణలు అని చెబుతారు. అంటే 4444 తర్పణలు గనక ఇస్తే మనకు జరగని పని అంటూ ఏదీ ఉండదు అని ఆగమశాస్త్రం చెప్పిన మాట, మంత్రశాస్త్రం చెప్పిన మాట. ఆ కారణం చేత ఆ 4 అనేది గణపతికి చాలా ఇష్టం కనుక ఆయన అవతరించినటువంటి రోజు కనుక ఆ సంకట హర చతుర్థి అని అంటున్నారు. రెండవది, ఈ గణపతికి చంద్రునికి ఒక సంబంధం ఉన్నది. ఏ విధమైన సంబంధము ఈ గణపతికి చంద్రునికి అంటే, చంద్రుడు సముద్రము నుండి ఉద్భవించాడు, లక్ష్మీదేవితో పాటే ఉద్భవించాడు చంద్రుడు. ఆ ఉద్భవించినప్పుడు సముద్ర మథనం జరిగినప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి వస్తువు ఫలానా వారికి అందజేస్తాం అని దేవతలంతా ఒక నిర్ణయాన్ని చేసి వారిని తీసుకుని వచ్చి అక్కడ కూర్చుండబెట్టి అర్చించి ఆ వచ్చిన వస్తువుని వారికి అప్పగించారు సముద్ర మథన సమయంలో. ఈ చంద్రుడు రాకముందు గణపతిని తీసుకుని వచ్చి కూర్చుండబెట్టి అర్చించి ఇప్పుడు సముద్ర మథనము వల్ల వచ్చేటువంటి దాన్ని గణపతికి అప్పగిస్తున్నాము అని చెప్పారు. ఆ విధంగా అప్పుడు మథనము వల్ల వచ్చినవాడు చంద్రుడు. ఆ చంద్రుణ్ణి గణపతికి అప్పగించారు. ఆ గణపతియే చంద్రుని ఆకాశంలో నిలబెట్టినట్టుగా పురాణములు చెబుతున్నాయి మనకు. ఆ కారణం చేత ఆ సంకటహర చతుర్థి నాడు సాయం సమయం వరకు ఉపవాసం ఉండి ఉదయం అంతా కూడా ఆ గణపతిని అర్చించి చంద్ర దర్శనం చేసిన తరువాతనే భోజనం కనుక చేసినట్లయితే ఆ గణపతి మనల్ని పరిపూర్ణంగా కాపాడుతాడు, విఘ్నములను అన్నిటినీ తొలగిస్తాడు అనేటువంటి ఒక అపూర్వమైనటువంటి విశ్వాసంతో లోకమంతా కూడా సంకటహర చతుర్థి చేస్తున్నారు, ఒక నియమంగా చేసుకుంటారు.
చాలామంది సంకష్టి అంటూ ఉంటారు. అది సంకష్టం కాదు, సంకటహరము. సంకటహర చతుర్థి అంటేనే వాస్తవం, అది సరి అయిన పదం. సంకష్టి అనేది సరి అయిన పదం కాదు.